ధర్మస్థల మంజునాథ ఆలయం. ఇప్పటికీ ఈ గుడి చుట్టూ 450కి పైగా అన్యాచురల్ డెత్స్ జరిగాయి. అసలు ఈ చావులకి కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు బయటపడలేదు. బయట పడనివ్వలేదు. అసలు ఈ చావులకు కారణం ఎవరు? అసలు ధర్మస్థలలో ఏం జరుగుతుంది, ఈ చావులకు కారణం ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలంటే ధర్మస్థలలో జరిగిన కొన్ని కేసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పటివరకు మీరు ఎన్నో కథల్ని, ఎన్నో కేసెస్ని వినిండొచ్చు, బట్ దిస్ కేస్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. పంతొమ్మిది 1995లో ధర్మస్థల గుడిలో ఒక 18 ఏళ్ల కుర్రాడు క్లీనర్గా జాయిన్ అయ్యాడు. మొదట్లో అంతా బాగానే ఉండేది, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ గుడికి సంబంధించిన యాజమాన్యం వాడికి కాల్ చేసి ఒక శవం ఉంది, దాన్ని నేత్రావతి నది దగ్గర పూడ్చిపెట్టమని చెప్పారు. ఎందుకు ఏంటి అని అడిగితే ఆ శవానికి పట్టిన గత్తే నీకు పడుతుంది అని బెదిరించాడు. ఏమీ చేయలేక ఆ శవాన్ని తీసుకెళ్లి పూడ్చిపెట్టాడు. ఇలా అప్పటి నుండి వాళ్ళు శవాల్ని తీసుకొచ్చి కుర్రాడికి ఇచ్చేవారు. ఈ కుర్రాడు కూడా ఏమీ ప్రశ్నించకుండా ఆ శవాల్ని పూడ్చిపెడుతూ వచ్చాడు. ఆ శవాల్లో ఎక్కువగా ఆడవాళ్ళ శవాలే ఉండేవి. కొన్ని శవాల్లో అయితే స్కూల్కి వెళ్ళే పిల్లల శవాలు కూడా ఉండేటివి. అందరిపైన అత్యాచారం జరిగినట్టు, బాగా కొట్టి హింసించినట్టు గుర్తులుండేవి. కొన్ని శవాలపైన అయితే యాసిడ్ గాయాలు కూడా ఉండేవి. కానీ కుర్రాడు ఏమీ ప్రశ్నించకుండా వాళ్ళు చెప్పినట్టే పూడ్చమంటే పూడ్చిపెట్టేవాడు, కాల్చేయమంటే కాల్చేసేవాడు. 2014లో ఒకసారి తన కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయి శవాన్ని ఇచ్చి పూడ్చమని చెప్పారు. ఇంకా ఆ రోజు రాత్రికి రాత్రి అక్కడ నుండి పారిపోయి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత జూలై 4, 2025 ధర్మస్థలలో పోలీస్ స్టేషన్కి వచ్చి నేను 1995 నుండి 2014 వరకు కొన్ని వందల శవాల్ని పూడ్చిపెట్టాను. దీని వెనక ఆ గుడికి సంబంధించిన ఒక పెద్ద తలకాయ ఉంది, అది ఎవరో ఏంటో అండ్ ఆ శవాల్ని ఎక్కడ పూడ్చిపెట్టానో అన్ని వివరాలు మీకు ఇస్తాను సాక్ష్యాలతో సహా అని చెప్పాడు. అసలు ఇలాంటి సంఘటన ఒకటి జరిగితే అది నేషనల్ న్యూస్ అవ్వాలి. కానీ ఈ సంఘటన గురించి, ఆ గుడి గురించి ఎవరు న్యూస్ పేపర్లో రాసినా, ఎవరు యూట్యూబ్లో వీడియోస్ చేసినా ఆ గుడికి సంబంధించిన వాళ్ళు కర్ణాటక హైకోర్టుకి వెళ్ళి ఆ వీడియోస్ని డిలీట్ చేస్తున్నారు. కానీ ఎందుకు ఈ విషయాన్ని బయటికి వెళ్లకుండా చూసుకుంటున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఒకడు వచ్చి నేను కొన్ని వందల శవాల్ని పూడ్చిపెట్టాను, నాతో రండి మీకు చూపిస్తాను, అది నిజమని తేలితే దీని వెనక ఎవరున్నారో కూడా సాక్ష్యాలతో సహా మీకు నిరూపిస్తాను అని చెప్తే పోలీసులు ఫస్ట్ చేయాల్సిన పని వాడు చెప్పిన ప్లేసెస్కి వెళ్ళి వాటిని తవ్వి చూడడం. అసలు అక్కడ శవాలు ఉన్నాయో లేదో చూస్తే కదా ఆ కేసుని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలిసేది. ఒకరోజు ఈ శానిటేషన్ అబ్బాయి అండ్ అతని లాయర్ ఇద్దరు కలిసి ఒక శవాన్ని పాతిపెట్టిన చోటు దగ్గరికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ రండయ్యా మేము ఈ శవాన్ని తవ్వి చూపిస్తాము అని చెప్తే ఆ పోలీసులు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని ప్రెస్ పోలీసులను అడిగితే ఆ శవాన్ని తవ్విన తర్వాత వాడు ఉండడు, వాడు పారిపోతాడని చెప్పారు. వాడే దీని వెనక ఎవరున్నారో చెప్తాను అని చెప్తుంటే వాడెందుకు పారిపోతాడు స్వామి? జూలై 4న కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ 20 రోజుల పైన అయింది. ఇప్పటి వరకు పోలీసులు ఆ శవాల్ని తవ్వలేదు. కానీ ఎందుకు? తవ్వితే దొరికిపోతారని ఆ గుడికి సంబంధించిన ఏదో పెద్ద తలకాయ ఈ కేసుని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. పోలీసులని ఆ శవాల్ని తవ్వనివ్వకుండా ఆపుతుంది. ఇదంతా జరుగుతుండగానే సుజాత అనే ఒక ఎక్స్-సిబిఐ స్టెనోగ్రాఫర్ ధర్మస్థలకు వచ్చి నా కూతురు కూడా 2003లో ధర్మస్థలకు వచ్చి మిస్ అయిపోయిందని ఫ్రెష్గా ఒక కేసు ఓపెన్ చేసింది. అనన్య భట్ అనే అమ్మాయి మణిపాల్ యూనివర్సిటీలో ఒక MBBS స్టూడెంట్. తన ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలకు ట్రిప్ కోసం వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ కలిసి షాపింగ్కి వెళ్తే అనన్య మాత్రం గుడిలోనే కూర్చొని ఉంది. కానీ మళ్ళీ తిరిగి ఫ్రెండ్స్ వచ్చేసరికి అనన్య అక్కడ లేదు. గుడి మొత్తం వెతికారు, కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగారు, కానీ అనన్య ఆచూకీ మాత్రం తెలియలేదు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత అనన్య వాళ్ళమ్మ సుజాత గారు ధర్మస్థలకు వచ్చారు. సుజాత గారు CBIలో స్టెనోగ్రాఫర్గా పనిచేసేవారు. ధర్మస్థలకు వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కూతురు కనిపించడం లేదు, చివరిసారిగా గుడిలోనే చూశారు అని చెప్పింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదంట. నీ కూతురు ఎవరితోనో లేచిపోయి ఉంటుంది, మా టైం వేస్ట్ చేయకు అని అసభ్యంగా ప్రవర్తించారంట. ఇంకా ఏమీ చేయలేక సుజాత గారే ఆ గుడి చుట్టూ వెతకడం మొదలుపెట్టారు. కానీ అప్పుడు ఆ గుడికి సంబంధించిన కొంతమంది సుజాత గారిని కిడ్నాప్ చేసి నీ కూతురి కోసం వెతికితే నీ కూతురికి పట్టిన గతే నీకు పడుతుంది అని బెదిరించి బాగా కొట్టారంట. ఆ తర్వాత కూడా ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి ఆ గుడికి సంబంధించిన వారే నా కూతురిని ఏదో చేశారని చెప్పినా సరే ఎవ్వరూ పట్టించుకోలేరంట. ఇంకా ఏమీ చేయలేక సుజాత గారు నిరాశతో ఇంటికి వెళ్ళిపోయారు. ఒక CBI ఆఫీసర్ అయ్యుండి కూడా కనీసం తన కూతురి కోసం ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయించలేకపోయింది. ఈ సంఘటన వెనుక కూడా ఆ గుడికి సంబంధించిన ఏదో పెద్ద తలకాయ ఉంది అని అర్థమవుతుంది.
వేదవల్లి ధర్మస్థలలో ఒక స్కూల్లో ఒక టీచర్గా పనిచేసేది. ఆ స్కూల్లో ఒకసారి ప్రిన్సిపల్ పోస్ట్ ఖాళీ అయింది. ఆ ప్రిన్సిపల్ పోస్ట్కి అన్ని రకాలుగా వేదవల్లి అర్హురాలు. కానీ వేదవల్లి తక్కువ కులం అమ్మాయి అవ్వడంతో ఆ పోస్ట్ని ఇంకొకరికి ఇచ్చేశారు. అందుకని వేదవల్లి ఆ స్కూల్ ముందరే కూర్చొని గొడవ చేసింది, అలా ఎలా చేస్తారు అని. కానీ కొన్ని రోజుల తర్వాత వేదవల్లి వాళ్ళ ఇంట్లో దారుణంగా శవమై పడి ఉంది. తన్ని దారుణంగా రేప్ చేసి పెట్రోల్తో కాల్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత వాళ్ళ భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్యని ఇలా ఎవరో రేప్ చేసి కాల్ చేసి వెళ్ళిపోయారని కంప్లైంట్ ఇస్తే, నువ్వే చేసి మా దగ్గరకు వచ్చి నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి వాడిని తీసుకెళ్లి జైల్లో వేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత సాక్ష్యాలు సరిగ్గా లేనందున వాడిని వదిలిపెట్టేశారు. సరే, ఆ భర్త కాదు, మరి ఎవరు? కనీసం దాని గురించి ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. మీకు వేదవల్లి పనిచేసిన స్కూల్ ఎవరిదో తెలుసా? ఆ గుడికి సంబంధించిన అదే పెద్ద తలకాయ. ఈ సంఘటన వెనుక కూడా అదే పెద్ద తలకాయ ఉంది. 1986లో ధర్మస్థలలో ఏవో ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో మన గుడికి సంబంధించిన పెద్ద తలకాయకు ఆపోజిట్గా లక్ష్మణ్ అనే ఒక ఆయన నిలబడ్డాడు. లక్ష్మణ్ అంటే అక్కడ జనాలు అందరికీ బాగా ఇష్టం. అండ్ లక్ష్మణే ఆసారి ఎలక్షన్స్లో గెలుస్తాడని అందరూ నమ్మారు. అందుకని మన గుడికి సంబంధించిన పెద్ద తలకాయ లక్ష్మణ్ని విత్డ్రా అవ్వమని బెదిరించాడు. కానీ లక్ష్మణ్ దానికి ఒప్పుకోలేదు. ఆ నెక్స్ట్ రోజు లక్ష్మణ్ కూతురు పద్మలత మిస్ అయింది. పద్మలత కాలేజ్ నుండి ఇంటికి వచ్చే దారిలో ఎవరో కిడ్నాప్ చేశారు. 56 రోజులు పద్మలతని టార్చర్ చేసి సెక్షువల్గా హరాస్ చేసి బాడీని నేత్రావతి రివర్లో పడేశారు. ఇది కోయిన్సిడెన్సా లేదా దీని వెనక కూడా మన పెద్ద తలకాయే ఉన్నాడా? ధర్మస్థల గుడిలో నారాయణ అనే ఒక మహోత్ ఉండేవాడు. మహోత్ అంటే ఏనుగుల్ని చూసుకునేవాడు అని అర్థం. నారాయణ ఎన్నో ఏళ్ళుగా అదే గుడిలో పనిచేసేవాడు. తన పనికి మెచ్చి మన గుడికి సంబంధించిన పెద్ద తలకాయ వాళ్ళ నాన్న ఆ నారాయణకి ఒక ల్యాండ్ రాసిచ్చాడు. కట్ చేస్తే మన పెద్ద తలకాయ వాళ్ళ నాన్న చనిపోయాడు. అండ్ నారాయణకి ఇచ్చిన ల్యాండ్ పక్కనే ఒక హైవే వస్తుంది. అందుకని మన పెద్ద తలకాయ నారాయణను పిలిచి ఆ ల్యాండ్ మాకు వెనక్కి ఇచ్చేయని అడిగాడు. లేదు, అది మీ తండ్రి గారు మాకు ఇచ్చారు, దాన్ని మేము నీకు వెనక్కి ఇవ్వము అని చెప్పి నారాయణ అన్నాడు. దాని తర్వాత కొన్ని రోజులకి నారాయణ అండ్ వాళ్ళ చెల్లి యమున వాళ్ళ ఇంట్లో శవాలై పడిపోయి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏది దొంగలించకపోలేదు, కానీ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మాత్రమే మిస్ అయ్యాయి. ఈ సంఘటన వెనుక కూడా ఆ పెద్ద తలకాయే ఉందని ఆ ఊరి జనాలు నమ్ముతున్నారు. సౌజన్య అనే అమ్మాయి ధర్మస్థలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఒకరోజు కాలేజ్ నుండి ఇంటికి వచ్చే దారిలో మిస్ అయిపోయింది. 3:30కి కాలేజ్ అయిపోతే 4:30 కల్లా ఇంటికి రావాలి. 5 అయింది, 6 అయింది, కానీ ఇంకా రాలేదు. 7 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కూతురు కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇస్తే 24 గంటల తర్వాతే కంప్లైంట్ తీసుకుంటాము, రేపు సాయంత్రం రండి అని చెప్పి పోలీసులు పంపించేశారు. ఆ తర్వాత రోజు సౌజన్య వాళ్ళ ఇంటికి 300 మీటర్ల దూరంలో శవమై పడుంది. బట్టలు లేకుండా తన ప్రైవేట్ పార్ట్స్లో మట్టిని నింపేసి దారుణమైన పొజిషన్లో తన డెడ్ బాడీని పడేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొద్దిసేపటికి పోలీసులు వచ్చి తన డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ రాలేదు, అసలు ఆ క్రైమ్ సీన్ని ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. అసలు ఇన్వెస్టిగేషనే చేయాలి అన్న ఉద్దేశం లేకుండా ఆ బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ సౌజన్య కేసు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. అందుకని నెక్స్ట్ రోజు ఆ గుడికి సంబంధించిన ఒక 4 వ్యక్తులు సంతోష్ అనే ఒకడిని కొట్టి లాక్కొచ్చి వీడే సౌజన్యని రేప్ చేసి చంపేశాడని పోలీసులకు చెప్తే వితౌట్ ఎనీ ఇంట్రోగేషన్ ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా సౌజన్యని చంపిన వాడిని పట్టేసుకున్నామని రిపోర్ట్ ఇచ్చారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళే ఒక ప్రూఫ్ని క్రియేట్ చేసుకున్నారు. పోలీసులు సౌజన్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సౌజన్యకు సంబంధించిన ఒక ఇన్నర్ గార్మెంట్ ఏదైనా ఇవ్వండి DNA కోసం అని అడిగితే సౌజన్య వాళ్ళకు ఒక ఇన్నర్ గార్మెంట్ ఇచ్చింది. కానీ గుర్తు కోసం ఆ ఇన్నర్ పైన ఒక స్టిచ్ వేసి ఇచ్చింది. పోలీసులు ఆ ఇన్నర్ సంతోష్ రూమ్లోనే దొరికింది, వాడే ఆ రేప్ చేసిందని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కానీ సౌజన్య వాళ్ళ అమ్మ వాడికి దానికి ఎలాంటి సంబంధం లేదు, పోలీసులకి ఆ ఇన్నర్ ఇచ్చింది నేనే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు ಉಡುಪು ಡ್ರೆಸ್ ಉಲಾಯ್ತಿ ನೀವು ಭಾರತದಲ್ಲಿ ಏನೊಂದು ಬರ್ತಾರೆ ಐಕೆ ಇಲ್ಲ ಇರುತ್ತೆ ನೇನೆ ತೊಜ್ ಪೆಂಚಿನ ಭಾರತದ ಇನ್ ಕೊರ್ಲೆ ಬಂಡೇರು ಐಕೆ ಇಂಕ್ಲು ಒಂಜಿ ಗುರ್ತಾಗ ಸ್ಟಿಚ್ ಇಲ್ಲ ಭಾರತ ಕೊರಿಯ ಬಂಡ ಉಲಾಯ್ದ ಉಡುಪು ಒಂಜಿ ಸ್ಟಿಚ್ ಭಾರತ ಕೊರಿಯ ನೂಲುಡು ಐನ್ ಬತ್ತೊಂದು ಹೋದು ಹಿಂದೆ ಉಡುಪು ಅವಳು ಇತ್ತು ಮಣ್ಣುದೊಲ ಇತ್ತು ಬಂಡದ ಇನ್ ಮಣ್ಣುದೊಲೆ ಕೌನ್ ತೊದ್ದಿತ್ತು ಆಡ ಸಂತೋಷದ ಒಕ್ಕಾದು ಅವಳೆ ಅವೇ ಇತ್ತನ ಅಂದ್ ಬಂದು ಐನೇ ತನಿಖೆಗೆ ದೀಯರು తనిఖీకి దిగుతూ ఇని ముట్టల ఆ ఉడుపుద ఉజ్జి కూడా ఇనికుల తనిఖీ. ఆ తర్వాత ఆ గుడికి సంబంధించిన ఒక 4 సంతోష్ని కొట్టి లాక్కొచ్చి పోలీసులకు అప్పగించారు అని చెప్పాను కదా. ఆ 4లో ఒకడికి ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో ఒక పని మనిషి ఉంది, తన పేరే వరిజ. వరిజ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏ 4 అయితే సంతోష్ని అప్పగించారో అదే 4తో సౌజన్యని ఆ ఫామ్ హౌస్లో నేను చూశాను అని చెప్పి చెప్పింది. వరిజ ఇప్పుడు ప్రైమ్ విట్నెస్ అయింది ఈ కేసులో. కానీ వరిజ ఆ నెక్స్ట్ రోజు అదే ఫామ్ హౌస్ బావిలో శవమై పడింది. ఆ తర్వాత ఆ 4లో రవి పూజారి అని ఒకడు ఉన్నాడు. వాడికి ఏమైందో ఏంటో, వాడు ఒకరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ కేసుకి సంతోష్కి ఎలాంటి సంబంధం లేదు, అది చేసింది మేము 4 అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ పోలీస్ అయినా అలా చెప్తే ఏం చేస్తాడు, వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు కదా. కానీ వాళ్ళు అలా చేయలేదు, వాడిని ఇంటికి పంపించేశారు. ఆ నెక్స్ట్ రోజు
ఆ రవి పూజారి అనే వ్యక్తి వాడి రూమ్లో శవమై పడిపోయి ఉన్నాడు. దాని తర్వాత కోర్టు ఈ కేసుని సిఐడికి ఇచ్చింది. వాళ్ళు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, సంతోష్ అని రిపోర్ట్ రాసి ఇచ్చారు. దాని తర్వాత సిబిఐ వచ్చింది, వాళ్ళు కూడా వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, వాళ్ళు కూడా సంతోష్ అని రిపోర్ట్ రాసి ఇచ్చారు. లాస్ట్కి 2024లో సంతోష్ని అరెస్ట్ చేసిన 12 ఏళ్ల తర్వాత నిర్దోషి అని చెప్పి బయటకు వదిలేశారు. ఓకే, సంతోష్ కాదు, మరి ఇంకెవరు? ఈ సంఘటన వెనక ఎవరున్నారు అనేది మనకి ఇంత క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇప్పటికీ ఈ కేసు మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కేసు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆ గుడికి, ఆ గుడి వెనుకున్న అడ్మినిస్ట్రేషన్కి, ఆ అడ్మినిస్ట్రేషన్ వెనుకున్న పెద్ద తలకాయకే లింక్ అవుతుంది. ఇన్ని జరుగుతున్నా పోలీసులు అట్లీస్ట్ ఇంటరాగేట్ కూడా చేయట్లేదు. నేనేం ఖచ్చితంగా ఈ కేసెస్ వెనుక వాళ్ళ హ్యాండే ఉందని చెప్పట్లేదు, కానీ ఇంటరాగేట్ చేస్తే కదా అది నిజమా కాదా అని తెలిసేది. కోఇన్సిడెన్స్ కూడా అయ్యిండొచ్చు, ఓకే, నేను ఒప్పుకుంటాను, బట్ ఇంటరాగేషన్ అనేది జరగాలి కదా. ఇన్ని జరుగుతున్నప్పుడు, ప్రతిదీ వాళ్ళకే లింక్ అవుతున్నప్పుడు. అండ్ ధర్మస్థల గురించి, సౌజన్య కేసు గురించి ఎవ్వరు ఎలాంటి న్యూస్ రాసినా, ఎవ్వరు ఏ వీడియో చేసినా హైకోర్టు నుండి నోటీసులు వస్తున్నాయి డిలీట్ చేయమని. ఎందుకు? ఇప్పటికే కొన్ని వందల న్యూస్లు, కొన్ని వేల వీడియోలను డిలీట్ చేయించారు. బట్ ఎందుకు ఇదంతా? వాళ్ళ సైడ్ తప్పు లేనప్పుడు ఇంట్రాగేషన్కి ఓపెన్గా ఉండొచ్చు కదా. ఇవన్నీ చేస్తేనే ఇంకా ఎక్కువ డౌట్ వస్తుంది, ఇదంతా వాళ్ళే చేస్తున్నారని చెప్పి. నాకు తెలిసి ఈ వీడియో కూడా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయ్యేలోపు అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ లైక్ దిస్, డూ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. నేను ఈ వీడియోని ఎడిట్ చేసేటప్పుడు ఈ కేసుకి సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ శానిటేషన్ అబ్బాయిని తీసుకెళ్లి ఆ నేత్రావతి నది దగ్గర 13 చోట్ల స్పాట్ చేసి వాటిని తవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ అక్కడ చాలా సార్లు ఫ్లడ్స్ రావడంతో ఆ డెడ్ బాడీస్ అన్ని చాలా డీప్గా వెళ్ళిపోయి ఉంటాయి. సో వాటిని తవ్వడం అనేది చాలా కష్టమైపోతుంది. సో ఇప్పటి వరకు అయితే ఏ శవాలు దొరకలేదు, కానీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత శవాలు దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి. నేను ఈ కేసుని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటాను. సో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.